బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతుంది. మలికిపురం మండలం ఇరసమండ వద్ద భారీగా గ్యాస్ లీకేజ్ అవుతుంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దాంతో ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. పైప్ లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రాజోలు నియోజకవర్గం మల్కీపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్జీసీ బావి వద్ద మధ్యాహ్నం 12 గంటల సమయంలో పేలుడు జరిగిన క్రమంలో గ్యాస్ పైప్ లైన్ నుంచి ఈ లీకేజ్ సంభవించింది. భారీగా గ్యాస్ బయటకు వచ్చి గ్రామంలోకి వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గ్యాస్ లీకేజ్ అదుపు చేసేందుకు ప్రయత్నించగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రస్తుతం గ్యాస్ లీకేజ్ ఆపరేషన్ కొనసాగుతుంది. లక్కవరం ఇరుసుమండ సరిహద్దులో ఉన్న ఓఎన్జీసీ బ్లాస్ట్ అవడం జరిగింది. ఉదయం 11 గంటలకు వాళ్ళు బాంబు పేల్చడం వల్ల గ్యాస్ భయంకరంగా లీక్ అవి గ్రామాల్లోకి వెళ్తే మేము అందరిని ఎలక్ట్ చేసి అధికారులు 102కి మొత్తం అందరికీ ఫోన్లు చేసి పోలీస్ సిబ్బందిని కూడా ఎలక్ట్ చేయడం జరిగింది. కానీ జరిగిన 2-3 గంటల దాకా ఓఎన్జీసీ సంబంధించిన వారు కానీ అధికారులు కానీ ఎవ్వరు కూడా దీని మీద స్పందించలేదు. గ్రామాల్లో టంకులు వేయించి ఇక్కడ ఉన్న యువకులు అందరూ కూడా ఏకమవి గ్రామాలు ఖాళీ చేసి భయభ్రాంతులతో గ్రామాల్లో ఉన్న ప్రజలు పరుగులు తీస్తూ ఆహారం నీరు లేక ఎక్కడికి చెల్లా చెదురైపోయారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. వారికి ఇప్పుడు కూడా ఏ విధమైన ఆహారం కానీ అధికారులు కానీ వీళ్ళెవరు కానీ ఏ విధమైన పట్టించుకోకుండా అడవిడి మాత్రం చేస్తున్నారు. ఈ బ్లో అవుట్ అవటం వల్ల ఇక్కడ అధికంగా మంటలు చెలరేగటం, అనేక మందికి ఇబ్బందికరంగా అనేక చెట్లు కాలిపోవడం, చుట్టూ ఉన్న పొలాలు కాలిపోయి పశువులు అన్ని ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. కానీ పశువులు అవి కూడా చాలా మట్టుకు చనిపోయి చాలా ప్రమాదమైన స్థితిలో ఉంది. లక్కవరం ఇరుసుమండ అనే గ్రామం ప్రజలైతే ఒక్కరు కూడా ఇంటిలో లేకుండా ఊళ్ళు పక్క గ్రామాలకు వెళ్ళిపోయారు. వాళ్ళ దిక్కు దోచని పరిస్థితుల్లో ఉన్నారు. కంచి వాళ్ళకి ఆహారాలు కానీ ఈ ప్రభుత్వంలో ఇప్పుడున్న అధికారులు కానీ ఎవ్వరు కూడా పట్టించుకోకుండా వాళ్ళ అడవిడే తప్ప దీని మీద ఎలాగ వెళ్ళాలి, ఎదరికి వెళ్ళాలి, ఎన్ని రోజుల్లో ఇది కంట్రోల్ అవుతుంది అని ఒక ఎవరిన ప్రజలు కూడా చెప్పకుండా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 11:30కి మనకి మోరీ దగ్గర ఉన్న ఒక వెల్ ఆల్రెడీ ఇట్స్ బీయింగ్ ఇన్ ఆపరేషన్ సిన్స్ 1993. సో ఈ ఆపరేషన్ అయిన వెల్ ఓఎన్జీసీ వాళ్ళు ఫస్ట్ ఆపరేట్ చేశారు. దాన్ని 2024లో డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సబ్లీజ్ ఇచ్చారు. సో వాళ్ళు డ్రిల్లింగ్ యాక్టివిటీస్ అన్ని అయిపోయాయి. సో ఫైనల్గా ప్రిపరేషన్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్. సో ఆ ప్రిపరేషన్ టైంలో టుడే మార్నింగ్ అట్ అరౌండ్ 11:30 వాళ్ళు ఒక 2500 meters డెప్త్లో ఒక లేయర్ని, సెడిమెంట్ లేయర్ని they have started to explore oil and natural gas. So అందులో భాగంగా they have observed some differences in pressure actually. So a pressure differences వల్ల there is some blowout which they have identified. So there is a sudden blowout of gas. So ఆ కన్సర్న్ వెల్ నుంచి సడన్ గా అనుకున్న దానికంటే ఎక్కువ క్వాంటిటీలో గ్యాస్ బయటికి రావడం జరిగింది. సో దాన్ని ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న కన్సర్న్డ్ డీప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న అఫీషియల్స్ కావచ్చు, అక్కడ ఆపరేట్ చేసే మెన్ దాన్ని గ్రహించి ఇమ్మీడియట్ గా దే ట్రై టు స్టాప్ ఇట్ బట్ దే కుడెంట్ డూ ఇట్. సో సడన్ గా దే కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో దాన్ని ఒక 1 hour వరకు వితౌట్ ఎనీ ఫైర్ ఒక క్లౌడ్ లాగా ఫామ్ అయింది. సో 12:30 to 12:40 ఒక ఫైర్ దాన్ని క్యాచ్ చేసింది. సో ఫైనల్ గా ఆ క్లౌడ్ కాస్త ఫైర్ బర్న్ అయింది.
సో ఫ్రమ్ 12:40 ఆన్వర్డ్స్ సో రిగ్లో ఫైర్ స్టార్ట్ అయిందండి. ప్రస్తుతం ఇరుసుమండలో బ్లోఅవుట్ జరుగుతూ ఉంది. మంట చాలా గట్టిగా వస్తూ ఉంది. బాగా దూరాన్ని నుంచి కూడా మనం దాని వేడిని మనం చూస్తూ ఉన్నాం. టెక్నికాలిటీస్ అంతా ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడారు. అయితే ఒక మాట ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రజలు భయాందోళన పడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కిలోమీటర్ రేడియస్ వరకు దీని యొక్క వేడి కానీ దాని ఇంపాక్ట్ కానీ ఉంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ అసెస్మెంట్ వాళ్ళతో మాట్లాడిన మాటలకి అది మాట్లాడిన తర్వాత మీకు చెప్తా ఉన్నాను. వారు చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకుంటే 1 కిలోమీటర్ వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక 24 అవర్స్ వరకు మనం జాగ్రత్త ఉండటం మంచిది. అది చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కిలోమీటర్ రేడియస్లో ఉన్న వాళ్ళు ఒక 5-6 ఇళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా వారికి పునరావాసం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మిగిలిన వాళ్ళు కూడా కాస్త అలర్ట్గా ఉండాలి. రెండవ విషయం ఏమిటంటే, ఈ డీప్ అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకుంది. వీళ్ళు ఓఎన్జీసీ దగ్గర తీసుకుని ఆపరేట్ చేస్తున్నారు, ప్రైవేట్ ఏజెన్సీ. ఇప్పుడు నేను అనుకున్నది ఏమిటంటే, వీళ్ళు మనకి కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాల్సింది, ప్రిపేర్ చేసి ఉండాల్సింది. మనల్ని ప్రిపేర్ చేయకోకుండా ఆపరేట్ చేస్తున్నారు. నేను అదే అడిగాను, ఎన్ని వెల్స్ ఇంతవరకు ఆపరేట్ చేశారంటే 9 వెల్ ఆపరేట్ చేశాం. మా లక్వర గ్రామం అలాగే ఇరుసుమండ గ్రామం సరిహద్దులో ఉన్న మరి ఏదైతే ఓఎన్జీసీ బ్లాస్ట్ జరిగి అక్కడ గోవోటుగా మారి ఇవాళ మా లక్కవరం గ్రామం కానివ్వండి, ఇరుసుమండ గ్రామం కానివ్వండి, లేకపోతే పక్కన ఉన్న పట్టెలాంక ఇలా గూడపల్లి, చంద్రపల్లి గ్రామాల్లో ఇవాళ ఊరి నుంచి పారిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ నిజంగా పొద్దుట వచ్చే ఈ బ్లోట్ శబ్దానికి చాలామంది కూడా అల్లెత్తిపోయి కొంతమంది హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, కొంతమంది ఏమో పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి. పాపం ఇవాళ వంటలు చేసుకున్న తర్వాత భోజనం కూడా తినలేని పరిస్థితి అయిపోయిందంటే దీని అంతటికీ కారణం ఓఎన్జీసీ యొక్క నిర్లక్ష్యం. ఇదేదో నిప్పుల మీద కుంపట్లాగానే మాకు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతా కూడా ఈ ఓఎన్జీసీ తీవ్రమైన ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా కార్యకలాపాలు చేయడం వల్ల వచ్చిన ఈ కర్మ మాకు నిజంగా మా లక్వర గ్రామంలో ఇటువంటి పరిస్థితి వస్తాయని కూడా మేము కల్లో కూడా ఊహించలేదు. ఇలా మా గ్రామమే ఇవాళ ఖాళీ అయిపోయే పరిస్థితి ఖాళీ అయిపోయిందండి. ఇవాళ మరి దీని అంతటికీ కారణమైన ఓఎన్జీసీ ఇక్కడ పదే పదే గ్యాస్ లీక్ అవుతున్న సందర్భాలను గుర్తు చేసుకుని ఆవేదన చెందుతున్నారు. ఇది మరొక బ్లోఅవుట్కు దారితీస్తుందేమోనని భయం గుప్పెట్లో ఉన్నారు కోనసీమ వాసులు. గతంలో పాచర్లపూడి వద్ద చోటు చేసుకున్న ఘటనను తలుచుకుంటున్నారు.